అనంతవరం ఊరికి కోతవేటు దూరంలో అడవి ఉంటుంది. పిల్లలంతా ఆ అడవికి వెళ్ళి కావలసిన పండ్లు, కాయలు కోసుకుని తినేవారు. కొందరైతే తినగా మిగిలినవి ఇంటికి తెచ్చుకునేవారు. ఒకరోజు చంద్రయ్య అనే పిల్లాడు పండ్లు తెచ్చుకుందామని సంచి తీసుకుని అడవిలోకి వెళ్ళాడు. పండ్లన్నీ చిటారు కొమ్మలకు ఉండటం వలన కోసుకోవడానికి చేత కాలేదు. ఎండలో చాలాసేపు తిరిగి చివరకో చెట్టు కింద సొమ్మసిల్లి పడిపోయాడు. అంతలో అక్కడికి కోతుల గుంపు ఒకటి వచ్చింది. అతన్ని చూసి, పాపం పండ్ల కోసం వచ్చినట్లున్నాడు, మనం సాయం చేద్దాం అందొక కోతి. సరేనన్నాయి మిగిలిన కోతులు. పెద్దవి చెట్టు మీదకు వెళ్ళి చిటారు కొమ్మల్ని కదిలిచ్చి పండ్లు కింద పడేలా చేస్తే చిన్నవి వాటిని సంచిలో వేశాయి. తరువాత అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. కొద్దిసేపటికి చంద్రయ్యకు మెలకువ వచ్చి చూస్తే తన చుట్టూ సంచి నిండా పండ్లు ఉన్నాయి. దూరంగా కోతుల్ని చూసి అవే పండ్లు ఇచ్చాయని అర్థం చేసుకున్నాడు. కొన్ని తిని సంచిలో పండ్లన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళి జరిగింది చెప్పాడు. ఇది విని సుబ్బయ్య అనే యువకుడు పెద్ద సంచి తీసుకుని అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక బాగా పండ్లు ఉన్న పెద్ద చెట్టు కింద సొమ్మసిల్లి పడిపోయినట్లు నటించాడు. అతడు కోరుకున్నట్లే కాసేపటికి కోతులు వచ్చాయి. సుబ్బయ్యకి సాయం చేయాలనుకున్నాయి. కొన్ని చెట్టుపైకి ఎక్కి పండ్లను కోయగా కొన్ని సంచిలో వేస్తున్నాయి. ఆ సమయంలో కోతులు తన సంచిని నింపుతున్నాయో లేదో చూద్దామని ఒక్క కన్ను తెరిచాడు సుబ్బయ్య. ఒక పిల్ల కోతి దీన్ని గమనించి మిగతా వాటికి చెప్పింది. అతడు తమను మోసం చేస్తున్నాడని అర్థమయ్యి మీదకు దూకాయి. ఇది గమనించి సుబ్బయ్య ఒకసారిగా లేచి పరుగు అందుకున్నాడు. కొంత దూరం వెళ్ళాక ఒక పెద్దాయన కోతుల్ని తరిమి అతన్ని రక్షించాడు. జరిగింది తెలుసుకుని సుబ్బయ్యని మందలించాడు. దురాశ దుఃఖానికి చేటు అని చెప్పిన తన కష్టాన్ని తానే నమ్ముకోవాలని సుబ్బయ్యకు చెప్పాడు.